ఓకే అందరు ఎట్లా అంత బాగా ఇల్లు ఫ్లేవర్సే మన आधार कार्ड वीडियो चिटको हाउस मोरी वीडियो వాళ్ళకి ఇస్తాము టెక్నీషియన్లు ఎంత ఉంటారో చూసుకోండి చిట్కో హౌస్ బాగుంటాయి మీకు ఎందుకు స్థలాలు తీసుకోవాలని ఆలోచన పడింది చిట్కో హౌస్ 2 బెడ్రూమ్స్ తీసుకోండి లోన్ కట్టుకొని ఇప్పుడు శ్రమిస్తూ ఉంటారు రాత్రి పూట మాయబడి మేమంటే ఉంటే అడిగి వస్తున్నారు ఇవాళ ప్రభుత్వం నామ్స్ ఉన్నాయి చిట్కో హౌస్ తీసుకోండి సార్ అవి చిట్కోలు కట్టినా కూడా సరిపోయింది కానీ మామూలు కట్టాడు రాజీవ్ సోగురు కట్టాడు ఉంటాడు అట్లా పడిపోయేది దాన్ని కూడా అన్న ఏదైనా ఇచ్చేసరి ఖాళీగా ఉంటాయి అక్కడ పోతారేమో ఖాళీ కూడా చూడండి పోతారేమో పద్మావతి నగర్ ఇచ్చారు వీళ్ళకు మహానుభావులకు ఈ పిల్లలు ఇంతమంది లేరు మున్సిపల్ స్టేడియం ఉంది ముందు అంతా వీళ్ళకి ఇచ్చే పరిస్థితులకు పద్మావతి నగర్ లో వీళ్ళు తీసుకోలేకపోయి మళ్ళీ వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేసి ఓకేమా రిటైర్డ్ అయ్యారు సార్ అదిగో సార్ ఇక్కడ ఉన్నాడు సార్ మున్సిపల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన అమ్మాయి ఈ అమ్మాయితో ఆ విధంగా మాట్లాడి క్లారిటీ ఐఏఎస్ ఐపీఎస్ అంతా వాళ్ళు వస్తున్నారు అదే సార్ కరెక్టే సార్ కష్టపడుతున్నారు ఓపెన్ ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ మ్యాథమెటిక్స్ తప్పు అదే సార్ బాగా సార్ తీసుకోండి సార్ పల్లెటూరు మనకు 444 సార్ బైపీసీ చూడు మీడియా పోవాలి మీడియా ఆర్టీ శాఖ మంత్రి సార్ ఆన్లైనే కదా సార్ అవకాశం
మహిళా వీలు పెడుతున్నారు సార్, మహిళా వీలు పెడుతున్నారు సార్. పాప అది ఆఫ్ అయినప్పుడు టీచింగ్ ఉంటాయి, నాన్ టీచింగ్ ఉంటాయి. మీద ఆధారపడి ఉంటుందండి ఏదైనా కానీ. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు అంటూ వైసీపీ ధ్వజమెత్తింది. రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనని గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని బలవంతంగా తన వాహనంలో ఎక్కించుకొని ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ తెలిపారు. ఫోటోలు అల్లాడు సార్. ఈరోజు శాలివాహన వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. కుండల్లో మజ్జిగ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ చూసాం ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి. సార్ చెప్పినట్టు జనాలు రోడ్ మీద తిరిగాలు డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డీహైడ్రేషన్ కోసం మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ చాలా మంచిది. అందుకు వీళ్ళు ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. మంచి పని కోసం నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. ప్లస్ మీరు సార్ ఇప్పుడే వాళ్ళ మల్లమాంబ స్టాచ్యూ కోసం అడిగారు. డెఫినెట్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తే మేము కలెక్టర్ గారికి ఇచ్చి ముందు ఫార్వర్డ్ చేసి డెఫినెట్ గా దాని మీద పని చేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం సొసైటీ తరఫున ఈరోజు మట్టి కుండ యొక్క ప్రాధాన్యత అంటే కుండ నీరు దివ్య ఔషధం అనే ఒక కార్యక్రమం ఇది. ఎందుకంటే దాంట్లో కుండ నీరు తాగడం వల్ల సర్వ రోగాలు పోతాయని పాతకాలం నుంచి ఈ రోజు వరకు డాక్టర్లు చెప్తున్నారు. ఆ యొక్క దాంతోనే మేము మా సంఘం తరఫున ఈ సలివేంద్రము ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుండలోనే నీళ్లు తాగి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మన మినిస్టర్ గారు కూడా కలిసినాము, కానీ ఆయన ఏదో బిజీగా ఉండి రాలేకపోయినాము. వాళ్ళ అబ్బాయిని పెద్ద అబ్బాయిని పంపించాము. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా సారు రవీంద్ర సార్ గారు కర్నూలుకి ఈ ఎండకు కూడా పాపం ఆయన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. మా అధ్యక్షుడు గారికి, శ్రీరామన్న గారికి, వచ్చిన కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాలపట్నంలో ఉమ్మడి శాలివాహన పెన్షన్ మరియు అభివృద్ధి సంఘం తరఫున సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకర విషయము. సాధారణంగా చూస్తుంటాము ఈ వేసవి కాలంలో డిహైడ్రేషన్ వల్ల ఎంతో మంది గురై మరణాలకు కూడా దగ్గర అవుతున్నారు. ఇటువంటి దాన్ని మనం పోగొట్టే ఉద్దేశంతో ఎంత అవసరమైతే అంతవరకు ఏ డ్రింక్స్ అయితే డ్రింక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఏ డ్రింక్ ఈరోజు కొనాలన్నా కానీ ఎక్కడినటువంటి ధరలు ఉన్నాయి కాబట్టి
అలా కాకుండా శ్రేష్టమైనటువంటి ఉచితమైనటువంటి విధంగా ఇక్కడ మజ్జిగ మంచిగా సరఫరా చేయడం జరుగుతుంది. మట్టి కుండ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. మనం గమనించినట్లయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నీరు తాగిన దానికి కుండలో నీరు తాగిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫ్రిడ్జ్ లో నీరు తాగినట్లయితే అది జీర్ణాశయంలో చేరి అనేక రకాలైన వ్యాధులకు తెస్తుంది. అలా కాకుండా కుండ నీరు ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ మనము ఇప్పుడు గమనిస్తే తిరిగి వెనక్కిపోతున్నాం. అంటే ఫ్రిడ్జ్లు కూలర్లు పోయి కుండలు పోతున్నాం. ఈ రోజు కుండల యొక్క దేశంలో మీరు ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న సెంటర్లో కూడాను కుండలు పెట్టుకుని అమ్ముతున్నారు. అంటే కొనే వాళ్ళు ఎక్కువైనారు. వేసే కాలంలో కుండ యొక్క ప్రాధాన్యత అంతా ఉందన్నమాట. మనం గమనించినట్లయితే వంట కూడాను కుండలు వండుకున్న వంట రుచి వేరే స్టీల్ సిల్వర్ పాత్ర ఉండే వంట రుచిలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం అందరం కూడాను ఈ కుండలు చేసుకుని కుండలు ఎక్కువగా వాడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగా ముందుకు అని చెప్పేసి నంద్యాల పట్టణము వాస్తవంగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో తర్వాత ఫరూక్ గారి యొక్క నాయకత్వం కింద చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం గమనిస్తున్నాం. కూడా ఇలాగే నంద్యాల పట్టణము ఒక మంచి రాష్ట్రంలోనే మంచి పట్టణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కుండ దివ్య ఔషధం లో భాగంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథి వచ్చినటువంటి ఫిరోజన్న గారికి, అలాగే మా పెద్దలు పుల్లయ్య సార్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు మద్దయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ రోజు ఇలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే కుండ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఈ కుండలో నీళ్లు తాగడం వల్ల మానవుని యొక్క మనుగడకు ఎంతో ముఖ్యము. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా కుండలు వాడాలని చెప్పేసి వంట పాత్రలు కానీ కుండ నీరు కానీ వాడితే బాగుంటుంది. మనం ఇవాళ చూసినట్లయితే ప్రతి విఐపి ఇంట్లో కూడా కుండ నీళ్ళే తాగుతున్నారు. కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్ దాకా ప్రతి ఇంట్లో కూడా కుండ వాడడం వల్ల కులాన్ని బతికించుకుంటుంది. కుండ యొక్క ప్రాముఖ్యత ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు పెద్ద ధన్యవాదాలు. జై శాలి. ఎనికిరారు అందరూ ఫాతిమా హై స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈరోజు చలివేంద్రం నిర్మించడం జరిగింది. చూసాం మనం, బాగా ఎండలు ఉన్నాయి. ఈ దాతలకి చాలా కృతజ్ఞతలు. చాలా సేవలు చేస్తున్నారు. ఇంకా సేవలు చేయాలని ఇంకా ఎక్కడెక్కడ కుదురుతో అక్కడ పెట్టుకొని మళ్ళీ కోరుతున్నాను. మనము ఈ టౌన్ ని క్లీన్ గా పెట్టాలి. క్లీన్ గా నీట్ గా పెట్టాము. ప్లస్ ఈ దాతలకు మళ్ళీ కృతజ్ఞతలు పెట్టారు. అందరికీ నమస్కారం. హై స్కూల్ 1991 బ్యాచ్ విద్యార్థుల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడమైంది. ఇక్కడ పల్లెల నుంచి వచ్చే మనుషులు అంటే ఆటోలో కానీ కూలి పనులు కానీ అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే టౌన్కి వచ్చే పాఠశాలకు చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రం ద్వారా వాళ్ళకి మంచినీటిని సప్లై చేయడం వల్ల వాళ్ళ దాటిని తీర్చే వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈరోజు ఓపెనింగ్ కాబట్టి మధ్యతో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నుండి ఫయాజ్ గారు వచ్చేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాము. ఎన్నుండి ఫరూక్ నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్నుండి ఫిరోజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నంద్యాల ఆశా జ్యోతి ఎన్ఎండి ఫయాజ్ గారు, మరి ఆయన నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు హరి గారి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు స్థలదాత మరి సుదర్శన్ కుమార్ గారు మరి ఆయన స్థలంలో ప్రజలు ఎండకు మరి బాధపడుతున్నారు, నీళ్లు లేక. మరి అలాగే మజ్జిగతో ప్రారంభం చేశారు. వారికి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫయాజ్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా సేవా కార్యక్రమాలు అందించాలని చెప్పి నంద్యాల పట్టణంలో దాతలందరూ కూడా ప్రతి సెంటర్ లో మజ్జిగ నీళ్లు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము.
జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వరకు నాయకత్వం, వరకు నాయకత్వం. మీరు ఏకపక్షంగా చేయడం దౌర్జన్యం ఉపయోగం మాత్రం అదే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్పాలి కదా ఇంత జరిగింది. మా ప్రభుత్వం వస్తే మేము కట్టిస్తామని చెప్పాలి కదా. ఆయన కట్టిస్తామని చెప్పి వీడియో సార్ అందరు కొంచెం ఇక్కడ శిక్షించాలి, పడగొట్టిన దుర్మార్గులను శిక్షించాలి. చోటే తిరిగి మళ్ళీ ఈద్గాను కట్టించాలి. కూల్చిన చోటే తిరిగి ఈద్గాను, కూల్చిన చోటే తిరిగి ఈద్గాను, కూల్చిన చోటే తిరిగి ఈద్గాను. పోలీసులం పోలీసులం మరి ఎట్లయితుంది మీరు చెప్పండి. మేము చెప్పడానికి చెప్పాలి. ప్యాడ్ తెచ్చి ప్యాడ్ నా కంప్లైంట్ కూడా ఇచ్చి పడగొట్టినారని ఇట్లా యాక్షన్ తీసుకున్నాం. జిరాక్స్ ఇచ్చి ఎస్యూడికి చెప్పొచ్చు కదా. ఏదో సరే ఆయన కూర్చోలేదు అనుకుందాంలే. ఎవరు కూర్చున్నారు, గుర్తు కలిపితే కూర్చున్నారు, నేను తిరిగి దాన్ని కట్టిస్తాను, ఏదో రండి నా నిజం జరగలేదు జరగకూడదని మా నాన్న పేరు జైపాల్. రైల్వే ఎంప్లాయీ, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. కొన్ని కుటుంబ కలహాల వల్ల మా నాన్న మా అమ్మతో దూరం ఉంటున్నాడు. అది కోర్టులో నడుస్తుంది. దానివల్ల ఈ మధ్య కోర్టు నుంచి ఒక లెటర్ రావడం వల్ల దానివల్ల డిప్రెషన్ లో అయిపోయి మా నాన్న ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేరుకుంటారు? 8 years అవుతుంది మా నాన్న మా అమ్మ విడిపోయి దూరం ఉంటున్నారు. మా మమ్మీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేయడం వల్ల దానికి కొంచెం డబ్బులు కట్టాలని వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కోర్టు నుంచి నోటీస్ రావడం వల్ల ఆ డిప్రెషన్ లో ఈ 1 week నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు. అంటే మీ నాన్న ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ టైం మీరు? నిన్న నైట్ మాట్లాడినాను సార్. నిన్న నైట్ కూడా మాట్లాడినప్పుడు డల్ గానే ఉన్నాడు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. అట్లా మాట్లాడినాడు. నేను నాకు ఏదన్నా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం సహకార రంగ పునర్నిర్మాణమే ధ్యేయంగా ఉద్యోగుల అసోసియేషన్ పక్షాన మేము ముందుకు రావడం జరిగింది. 13 April శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈరోజు కర్నూలు జిల్లాకి, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి DCCB పరిధిలోకి
ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి సాయంత్రానికి అనంతపూర్ వెళ్తాం. ఈ యాత్ర ముఖ్య జిల్లాకు విచ్చేసిన ఈ 14 మంది రైడర్స్కు ఘన స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఏఐసిబిఏ 80వ వార్షికోత్సవ దివసం సందర్భంగా, అలాగే మన ఏపీసీసీబీఏ 60వ వ్యవస్థాపక దినోత్సవంగా మనం ఈ సభ్యుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా తరఫున, మన జనార్దన్ రెడ్డి గారి తరఫున, మనం అందరి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బాధ్యత అప్పచెప్పినందుకు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు అప్పచెప్పినందుకు ఖచ్చితంగా ఆయన అప్పచెప్పిన బాధ్యతలను నిర్విరామంగా ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా ఆయన పనిచేస్తారు. అందరికీ ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకి, బీసీ జనార్దన్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరొక్కసారి మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మన చప్పట్ల తరపున. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై బీసీజార్. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారికి పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికైనందుకు బనియానపల్లి నియోజకవర్గం తరఫున మరియు తెలుగుదేశం పార్టీ బనియానపల్లి పట్టణం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా బనియానపల్లి నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జనార్దన్ రెడ్డి గారు బనియానపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి బనియానపల్లిలో పార్టీని ఇంత పవిత్రంగా చేసిన తర్వాత చంద్రబాబు గారు జనార్దన్ రెడ్డి గారే సరైన వ్యక్తి అని చెప్పి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు పార్లమెంట్ అయితేనేమి, నెల్లూరు పార్లమెంట్ అయితేనేమి, జనార్దన్ పార్లమెంట్ అయితేనేమి, నెల్లూరు పార్లమెంట్ అయితేనేమి జనార్దన్ రెడ్డి గారి మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఆ పార్లమెంట్లలో పార్టీని విజయ తీరాలకు తీసుకురావాలని ఒక బాధ్యత అప్పగిస్తే పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ధైర్యంగా జనార్దన్ రెడ్డి గారు సొంత ఖర్చులు పెట్టుకుని పార్టీని ఈ రోజు ఒంగోలులో కానీ, నెల్లూరులో కానీ, అదేవిధంగా బనియానపల్లి నియోజకవర్గం కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు గారికి అయితేనేమి, లోకేష్ బాబు గారికి అయితేనేమి రాష్ట్రంలో పార్టీ ఎక్కడైతే కష్టకాలంలో ఉందో ఒక ట్రబుల్ షూటర్ గా ఏదన్నా పార్టీ కష్టం ఉందంటే ఫస్ట్ మొట్టమొదట దాన్ని పరిష్కరించేందుకు గుర్తుకొచ్చే పేరు ఏదైనా ఉందంటే అది కేవలం ఒక జనార్దన్ రెడ్డి గారి పేరు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ స్థాయికి ఒక కార్యకర్త నుంచి, ఒక ఇన్ఛార్జి నుంచి, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్షం, తర్వాత రాష్ట్ర మంత్రి, ఇప్పుడు పోలిట్ బ్యూరోగా ఎదిగినారంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకని మనం అందరం బనియానపల్లి నియోజకవర్గం ప్రజలందరము జనార్దన్ రెడ్డి గారు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మనకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. మనం అందరం మన సహాయ సహకారాల్లో ఆయనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ఆయన మనల్ని ఎంత ఎత్తు ఎదిగినా కానీ మనల్ని ఎవరిని మర్చిపోరు. ఒకవేళ ఆయన దూరం ఉన్నా కానీ మనకు అందుబాటులో ఇంద్రమ్మక్క గారు ఉన్నారు. మన సమస్యలు ఎవరు ఉన్నా కానీ కొంతమంది అనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి అయ్యారు, పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు, అందుబాటులో ఉండరు, రాష్ట్రం అంతా తిరగాలని. అంతకు మించి ఇంద్రమ్మక్క గారు 24 hours అందుబాటులో ఉంటారు. కాబట్టి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. దాంట్లో అన్నగారు ఇంకా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు. మన తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా ఏదో ఒక సదుపాయం కలుగుతుందనేది దానికి ఉదాహరణ మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు. మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు మన బనియానపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి పదవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నగారు ఎంత ఎత్తున ఉన్నా కూడా కార్యకర్తలు అనేటువంటిది ఇప్పటికీ మర్చిపోడు. ఇప్పటికి కూడా ఎవరైనా సరే ఫోన్ చేసే ఒక తర్వాత అయినా చూసుకొని ఫోన్ చేశాడు. చిన్న ఉదాహరణ, జోలాపురంలో మన హరి అని ఉన్నాడు. వాడు చిన్న వ్యక్తి, చిన్న కార్యకర్త. ఆయన ఫోన్ చేస్తే కూడా మళ్ళీ మర్చిపోయి ఫోన్ చేసి ఆయనే మళ్ళీ ఫోన్ చేసి హాస్పిటల్లో పనింటే ఫాలోఅప్ చేసి చేసేటువంటి వ్యక్తి ఆయన. మన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోడు. మనం ఏమంటే ఇప్పుడు కొంచెం ఆయన
కొంచెం బిజీ వర్క్లో ఉండే దానివల్ల కొంచెం మనం అపోహపడుతున్నాం తప్ప ఆయన మనకు ఎప్పటికీ మన కళ్ళ ముందరనే ఉంటాడు, మన అందరికీ అందుబాటులో ఉంటాడు. అలాగే మన బీసీ ఇంద్రారెడ్డి గారు మన అందరికీ కూడా ఏ పని కావాల్సి వచ్చినా కానీ ఖచ్చితంగా స్పందిస్తున్నారు. అన్న లేకున్నా కానీ అక్కగారు ఏదన్నా ఇంపార్టెంట్ విషయం అయితే అన్నగారికి తెలియపరిచి అన్న ద్వారా ఖచ్చితంగా పని అయ్యేటట్లు చేస్తున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మనం అందరం కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారి వెంట నడుస్తాము. బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసము, బీసీ జనార్దన్ రెడ్డి ఎదుగుదల కోసం మన అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, అలా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి పొలిటికల్ సభ్యులుగా ఎన్నికయ్యడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీరందరూ క్రమశిక్షణతో మెలగాలి. జనార్దన్ రెడ్డి ఒక క్రమశిక్షణ గల సైనికుడు. ఈ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో క్రమశిక్షణ గల వ్యక్తి. ఎందుకంటే జనార్దన్ రెడ్డి ఏ రోజు పదవులకు ఆశించేవాడు కాదు. పదవి జనార్దన్ రెడ్డి గారికి ఎత్తుకుంటూ వస్తుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాయలసీమలోనే మన జనార్దన్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థానంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. ఆయన పార్టీ అంటే పానం ఇచ్చే వ్యక్తి, పార్టీ కార్యకర్తలు అంటే కూడా పానం ఇచ్చే వ్యక్తి. ప్రతి కుటుంబము, ప్రతి కార్యకర్త నాతో సాయం పొందాలనే మనస్తత్వం గల వ్యక్తి జనార్దన్ రెడ్డి. కానీ మీరు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే హృదయంతో ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అంటే కార్యకర్తలతోనే జనార్దన్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజు కార్యకర్తలు మీరు జనార్దన్ రెడ్డి గారిని గెలిపించడం, ఆయన మంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పొలిటికల్ సభ్యుడుగా ఈ పార్టీలో సభ్యుడుగా కావడం మన బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజలు చేసుకున్న పుణ్యం అది. ఎందుకంటే ఈ రోజు బనగానపల్లె నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో 300 కోట్లతో ప్రజలు రాబోయే దినాల్లో బీసీ జనార్దన్ రెడ్డి అలా బనగానపల్లి. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి మీరు కూడా అంచెలంచెలుగా ఈ పదవులకు ఎదగాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ